విషయాన్ని అదొక చారిత్రక సత్యంగా మనం చెప్పుకోవచ్చు. ఎస్ సార్. అంటే ఒక లెక్చర్ ఆవేదన విన్నామన్నప్పుడు ఎంత ఆవేదనగా ఆయన గుండెల నుంచి వచ్చిన చప్పుడును మనం ఒకసారి చూసాం. ఎంత ఆవేదనతో ఏదైతే హక్కుగా సాధించవలసిన విద్యను కొనుక్కోవాల్సి వస్తుంది అంటే. ఇంకొక విషయం చాలా మా లెక్చర్ హ్యాట్స్ అప్ టు యూ సార్ ఫర్ యువర్ ఫైన్ వాట్ యు సే దట్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద విద్య ఎడ్యుకేషన్ గురించి చెప్పారు. ఇంత బాధగా మీరు చెప్పినందుకు మిమ్మల్ని మాత్రం అభినందించవలసి తప్పదు. అదే విషయంలో ఒకసారి స్వాతి దగ్గరికి వెళ్దాం. స్వాతి, ఇప్పుడు చెప్పండి, ప్రస్తుత ప్రమాణం లెక్చరర్ గారు అయినట్టు సతీష్ చెప్పినట్టు ఏదైతే విషయాలు ఉన్నాయో ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి. మనం అందరము విద్య కొనుక్కోవాల్సిన విషయం ఉన్నది. ఈ విషయంపై విద్యార్థి నాయకురాలిగా మీరు మీలా స్పందిస్తారండి? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్సైట్స్ టీవీకి డిబేట్ ని ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అట్లానే నా కో ప్యానెల్ మెంబర్స్ అందరికీ కూడా నమస్తే. ఈ రోజు ఫీజుల నియంత్రణ సాధ్యమేనా అన్న క్వశ్చన్ వచ్చింది. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్, కానీ అందులో మేజర్ రోల్ ప్లే చేయాల్సింది గవర్నమెంట్ అండి. కానీ గవర్నమెంట్ చిత్తశుద్ధిగా నిజంగా విద్యారంగం పట్ల అసలు ఉందా అనేది ఒక క్వశ్చన్ మార్కే ఈ తెలంగాణ రాష్ట్రంలో. చాలా కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యంగా ఈ విద్యారంగాన్ని చూసుకుంటే గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందనే చెప్పుకోవచ్చు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు విద్యారంగంలో ఏమైనా సమస్యలు ఉంటే వెళ్ళి చెప్పుకోవడానికి ఒక విద్యాశాఖ మంత్రి లేడు మనకి. నిజంగా ఈ ప్రభుత్వానికి విద్యారంగం పైన చిత్తశుద్ధి ఉంటే అన్ని మంత్రులను నియమించుకున్నప్పుడు మనం విద్యాశాఖ మంత్రిని ఎందుకు పెట్టుకోలేదండి? ఈ రోజు ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఎంతమందికి అందుబాటులో ఉంటున్నారు? ఈరోజు స్కూల్స్ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీస్ వరకు విద్యారంగంలో అనేక సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఫీ రెగ్యులేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫీ రెగ్యులేషన్ చేయడానికి మనం కమిటీ వేసుకుంటే ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ 10% మీరు పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని ఇవ్వడం ఎంత దారుణం అండి. దానికి దేనికి సూచిక? అంటే పెంచుకుంటే నియంత్రిస్తామని చెప్పడం పోయి పెంచుకోవడానికి మేమే పర్మిషన్ ఇస్తున్నామంటే ఏ పరిస్థితుల్లో ఏ స్థితిలో మనం ఉన్నామన్నది ఇక్కడ అర్థమవుతుంది. అట్లానే ఒక 5 groups గా డివైడ్ చేస్తాము ఫీజులకు సంబంధించి. డిపెండింగ్ అపాన్ ద ఫెసిలిటీస్ దే ఆర్ ప్రొవైడింగ్ మనం ఫీ అనేది సెట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ స్లాబ్స్ అనేవి ఏర్పాటు చేస్తే ఇది దేనికి సూచిక? మనం గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం మాట్లాడాం? సమానత్వ సమాజం అన్నాం, విద్యార్థులందరూ ఒకే దగ్గర చదువుకోవాలన్నాం. కలెక్టర్ కొడుకైనా కానీ పేదోడి కొడుకైనా ఒకే బల్లపైన కూర్చొని చదువుకోవాలని మాట్లాడిన మనం, మా ప్రభుత్వాలు వస్తే ఆ పని చేస్తామని మాట్లాడిన మనం ఈ రోజు విద్యారంగంలో స్కూల్స్ ని కాలేజెస్ ని వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ని బేస్ చేసుకొని ఒక 5 గ్రూపులుగా డివైడ్ చేస్తాం. దాని ప్రకారం వాళ్ళు ఫీజులు పెంచుకోవచ్చు, దాని ప్రకారం ఒక ఫీ స్ట్రక్చర్ ఉంటుందని చెప్పడం దేనికి సూచిక అన్నది మేము యూనివర్సిటీ విద్యార్థులుగా క్వశ్చన్ చేస్తున్నాం ఈ రోజు. రైట్. ఇదే విషయంపై మనం రోజు చాలా పేద విద్యార్థులు, పేద కుటుంబాలలో ఉంటున్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళు తినడానికి తిండి లేకపోయినా కూడా ఇందాక మీరు చెప్పినట్లు డైలీ కారమన్నం తింటున్నా గానీ మా కొడుకు మా బిడ్డ మంచి కార్పొరేట్ స్కూల్స్ లో చదువుకోవాలి, మంచి ఫెసిలిటీస్ ఉన్న దగ్గర చదువుకోవాలని చెప్పేసి పాపం భ్రమ వాళ్ళు అనుకుంటున్నారు. అట్లా అందులో అవన్నీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారని చెప్పుకొని వేల రూపాయలు లక్షల రూపాయలు కష్టపడి వాళ్ళ 90% of their income they are providing to they are contributing to their children's education అండి. కానీ అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయట్లేదు. ఈ రోజు మన క్వశ్చన్ ఏంటంటే ఫీ రెగ్యులేటరీకి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు వై డోంట్ దిస్ గవర్నమెంట్ ప్రొవైడ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్? మనం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో మీరు ఇవన్నీ ప్రొవైడ్ చేయగలిగితే పేద విద్యార్థులు అటువైపు ఎందుకు వెళ్తారు అసలు? ఇదే విషయంపై మనం ఒకసారి మాట్లాడడానికి AISF